రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలువురు ప్రముఖులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి ఓటేశారు. మధురలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, చింతమడకలో మాజీ సీఎం కేసీఆర్, నందినగర్లో కేటీఆర్, సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బర్కత్పురలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మేడ్చల్ మండలం పూడూరులో ఈటల రాజేందర్, జూబ్లీ హిల్స్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఓటు వేశారు. ఇక ఖమ్మం జిల్లా నారాయణపురంలో మంత్రి పొంగిలేటి, మంతనీలో శ్రీధర్ బాబు, కరీంనగర్లో బండి సంజయ్, నాగార్జున సాగర్లో జానారెడ్డి ఫ్యామిలీ, నిర్మల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటేశారు. అదేవిధంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సహా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, గుత్తా సుఖేందర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎస్ఆర్ నగర్లో ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, ప్రసాద్ నగర్లో సిఎస్ శాంతికుమార్, కొండాపూర్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓటేశారు. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్ లో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిలిం నగర్ లో సినీ నటుడు అల్లు అర్జున్, కుక్కట్పల్లిలో రాజేంద్ర ప్రసాద్, నానక్రామ్గూడలో నటుడు నరేష్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, నాగ చైతన్య, రాజమౌళి ఫ్యామిలీ, కళ్యాణ్ రామ్, కోట శ్రీనివాసరావు, దర్శకేంద్రుడు రాఘవేంద్ర, శేఖర్ కమ్ముల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 5 ఏళ్లకు ఒకసారి మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక అరుదైన అవకాశం మనకు కల్పించింది మన రాజ్యాంగం. రాజ్యాంగం కల్పించిన ఆ హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత, వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో, మనకు ఎలాంటి విధానాలు కావాలో, మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి ఈరోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించినా ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలని, మంచి నాయకులని, మీకు మంచి చేసే నాయకులను, మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ, మరి ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పాపం కరెంటు పోకుండా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ముగ్గురు అధికారులను పెట్టి, జనరేటర్లను పెట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు మరి సజావుగా జరిగే విధంగా నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. అందరూ కూడా మరి బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి, ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటకు వచ్చి ఓటేయాలని కోరుతూ, నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశాను. మీరు కూడా ఓటేయాలని విజ్ఞప్తి.
కొన్ని ఎలక్టోరల్ రిఫార్మ్స్ మారితే బాగుంటాయి. ఇప్పుడు నేను ఒక్క ఓట్ వేయడానికి బాంబే నుంచి రావాల్సి వచ్చింది. ఎంతో మంది ఇలాగా అవుట్ ఆఫ్ టౌనర్స్ ఉన్నారు. అందరికీ వెనక్కి వచ్చి ఓట్ వేసే అంత టైం ఉండదు, బికాజ్ ఇక్కడ హాలిడే, కానీ వేరే వేరే ప్రదేశాల్లో ఇట్ ఇస్ స్టిల్ అ వర్కింగ్ డే టుడే. సో ఇలా అవుట్ ఆఫ్ టౌనర్స్ ఉండే వాళ్ళకి ఈజీగా ఓట్ చేసేదానికి ఏదైనా ఒక మంచి మార్గం చూపిస్తే బాగుంటుంది అన్న ఒక విన్నపం అంతే. బట్ కమ్అవుట్ ఏంటి, హైదరాబాద్ 5% వచ్చారంటే ఇప్పటి వరకు సిగ్గు చేయటండి బాబు. లెట్స్ గెట్ అవుట్, ద యూత్ నీడ్స్ టు కమ్ అవుట్ and show your voice, show your power, show what India can be. The world is watching, so come out and vote. Thank you. Thank you. గ్లోబల్ ఆర్టికల్ సార్, ఒక్క నిమిషం సార్. ఓకే సార్. ప్రజాస్వామ్యానికి ఈరోజు ఒక చాలా ముఖ్యమైన ఘట్ట ఎన్నికలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎక్కువ శాతంలో వచ్చి ఓటేయాలని చెప్పి కోరుతున్నాను. ఓట్ ఫస్ట్, వర్క్ నెక్స్ట్. అదేవిధంగా అందరు కూడా వాళ్ళు ఒక బాధ్యతని నిర్వహించి వాళ్ళు ఒక ఓటింగ్ వేసి ఒక దేశభక్తిని వాళ్ళు ఒక దేశభక్తిని చాటుకోండి అని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. చాలా ఒక ముఖ్యమైన రోజు. చాలామంది ఈ ఎండ ఉంది, చాలా ఇది ఉందని చెప్పి వాళ్ళు తర్వాత పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. బట్ అట్లా చేయవద్దు. మీరందరూ కూడా ఫ్యామిలీ సమేతంగా వచ్చి ఈరోజు ఓటేయాలని చెప్పి కోరుతున్నాను. నేను, మా ఫ్యామిలీ, మా పాప అందరూ కలిసి, ముగ్గురు కలిసి ఈరోజు ఇక్కడ ఓటేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. సార్, ఈ ఎలక్షన్లో ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది సార్ ఈ ఓటింగ్? దాదాపు 4 రోజుల నుంచి మనము చాలా బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5,000 బస్సెస్ పైన మనము ఏర్పాటు చేశాను మన తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి. ముఖ్యంగా చాలామంది ఆల్మోస్ట్ 2 కోట్ల పైన మంది వాళ్ళ గ్రామాలకి తరలి వెళ్ళారు. మనము అన్ని బస్ స్టాండ్స్లో మనము ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చాలామంది వాళ్ళ ఊరికి వెళ్తుంటారు, సొంత ఊరికి వెళ్తుంటారు. ఇక్కడ మన తెలంగాణ కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు. మనము ఉప్పల్, ఎల్బీ నగరు, ఆరంగఢ్, సంతోష్ నగరు, ఇక్కడ లింగంపల్లి దగ్గర అన్ని చోట్ల కూడా మనం బాగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరూ కూడా వసతి కల్పించి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రయాణించాలని చెప్పి మనం కోరడం జరిగింది. ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్, మన ఆఫీసర్స్ చాలా కష్టపడినారు ఈ 4 రోజులు. ఎందుకంటే చాలా ప్రెషర్లో వాళ్ళు పనిచేశారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి, యాజమాన్య తరపు నుంచి కూడా వాళ్ళకి అందరూ కూడా పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మండే కావడంతో, ఈ అంతా వర్కింగ్ వీక్ ఉండడంతో ఈరోజే మనకు చాలామంది తిరుగు ప్రయాణం చేస్తారని చెప్పి మనకు తెలిసింది. సో అందుకు మనం కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ నుంచి కూడా మనం తిరుగు ప్రయాణాన్ని కూడా బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా బస్సు ఉన్నావు. ప్రజలు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానం చేరడానికి మా టీఎస్ఆర్సీ బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ కోరుతున్నాను. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. నేను చెప్పే కంటే ముందు మీరే చెప్పేసి ఉంటారు బహుశా. బాబు ఓటేయండి రా బాబు, ఓటేయండి బాబు. మీ అందరికీ నమస్కారం. ఓటు వెయ్యని వారికి మాత్రం ప్రత్యేకమైన నమస్కారం. దయచేసి లేవండి. ఒక రోజే అయింది, ఇంకొక రోజు ఉంది. దయచేసి మీరందరూ ప్రతి సంవత్సరం, ప్రతిసారి ఎలక్షన్కి చెప్పిందే అదే డైలాగ్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. దయచేసి రండి, మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించండి. ఎందుకంటే అది మన ప్రాథమికమైనటువంటి హక్కు. ఏంటి హక్కు? వాడెవడో గెలిస్తే నాకు హక్కు. చాలా తప్పు. అతను ఎవడో గెలిచేది మన కోసం, అతన్ని గెలిపించేది మనం, అతన్ని సరైన దోవలో పెట్టవలసింది మనం. సో అలాంటప్పుడు బాధ్యత మనదే కదా. అసలు బాధ్యత తీసుకోకపోతే మనం ఏమి అడుగుతాం రేపు? దయచేసి మరొకసారి మీ అందరినీ చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దండి. తప్పదు, ఏం చేస్తాం. నేను 46 సంవత్సరాలుగా మీ అందరినీ నవ్విస్తున్న వాడిగా నా బాధ్యత లేదు, నా హక్కు మీ మీద. మీ అందరినీ రమ్మని ఓటు వేయమని చెప్పటం నా హక్కు మీ అందరి మీద. మీ ఇంట్లో వ్యక్తిగా, మీ ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో అంత హక్కుతోటి నేను మిమ్మల్ని నేను ఇంట్లో ఒక మనిషిగా అడుగుతున్నాను. దయచేసి రండి, మీ బాధ్యత అయినటువంటి ఓటును వేసి మీ బాధ్యతను మీరు నెరవేరిస్తే తర్వాత మీరు అడగవలసిన ప్రశ్న ఎప్పుడైనా వచ్చినప్పుడు అడగటానికి మీకు హక్కు ఉంటుంది.
సో ఇంతకంటే నేను చెప్పగలిగింది ఏముంటుంది. నేను వచ్చాను, నేను మా మనవడితో సహా వచ్చాను. అంటే ఏంటంటే వాడికి కూడా ఇది అలవాటు చేయటం అనేది ఒక బాధ్యతగా వాడిని తీసుకొచ్చాను మనవాడిని కూడా. అందుకని మీరు కూడా దయచేసి ఎంత హుషారుగా నా సినిమాల్లో ఉన్నంత ఆనందంగా హ్యాపీగా లెగిసి రండి, ఓటు వేయండి. మీరు ఆగండి.